లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడి తీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేరు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? యాద్ నహీ. నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్ర జెండే నీయలో. పర్సెంటేజీ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళని పనిచేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగానే ఉంటాను వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది, రాత్రంతా భోంచేయలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను, అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేసాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా గమకాలు బాగా వలుతున్నాయి మనకి. ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కూంబింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్. మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. యా, అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతురికి కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలిసి చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు, అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయొద్దని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. నేను చెప్తా. చెప్పు చెప్పు. పెళ్లి కూతురు బుగ్గన చుక్క. నేను కూడా. మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొట్ట. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. సముద్రంలో కాకిరెట్ట. నీ బొందా, నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చిన అంగారగ్రహం. కాదు, నా మంగళసూత్రలా ఉంది. నేను చెప్తా. ఐశ్వర్యరాయ్ బొడ్డు. ఓజోన్ లేయర్ కి పడిన కన్నం. కాదు, నేను చెప్తా. సింప్రాన్ పైపేదం మీద ఉన్న పుట్టుపచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఖరి సున్నా కదూ. నేను చెప్తా. వాటర్ బాటిల్ మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు గాని ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు. ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్పో చెడు. మనం ఆ మచ్చనే చూస్తున్నాం గాని దాని చుట్టూరు ఉండే ఆ తెల్లదనాన్ని మిస్ అవుతున్నాం. మనం ఇతరుల్లో చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు. మీరందరూ కలిసి ఉండాలి, ప్రేమతో, స్నేహంతో. అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే.
అన్ని పండుగలు కలిపి ఒకేసారి దీవాలి, భోగి, సంక్రాంతి, హోలీ.